దేవుని కాపరిత్వం కింద మనం ఉంటే మనకి ఆయన లేమి కలగనివ్వడు. ఒకవేళ అడపాదడప మన జీవితంలో లేమి, కొదువ, దరిద్రత అనేది ఏదన్నా అనుమతిస్తే అది అవసరం కోసం లేదా మన అనుభవం కోసం తప్ప, మనల్ని దీనులుగా చేయడానికి లేదా కొన్ని అనుభవాలు మనకు నేర్పడానికి తప్ప వేరే విధంగా మాత్రం మనల్ని దరిద్రతలో, లేమిలో, కొదువలో, కొరతలో ఉంచటం ఆయన చిత్తం కాదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం ఆశీర్వాదంగా ఉండాలి, ఇతరులకు కూడా మనం ఆశీర్వాద కారణంగా ఉండాలనే దేవుడు మనల్ని కోరుకుంటాడు కానీ, ఆశిస్తాడు కానీ మన విషయంలో మనం దరిద్రతలో ఉండి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉండాలని ఆయన కోరడు. కొన్నిసార్లు అనుభవం కోసం అని చెప్పా, మనకు లేమిని, కొదువని, దరిద్రతని, కొన్ని విషయాల్లో ఆటుపోటలను ఎందుకు అనుమతిస్తాడు అంటే మనకు అనుభవం కోసం అని చెప్పా. అనుభవ జ్ఞానం వేరు, అక్షర జ్ఞానం వేరు.